25 ఏళ్ళ అబ్బాయి కూడా వచ్చి డైరెక్ట్గా ఇబ్బంది ఏంటండి అంటే, మనకి ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి మనిషికి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంది సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి. చాలామంది పేషెంట్స్కి ఒక వేగ్ ఐడియా ఉంటుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ నొప్పి రాగానే సర్వైకల్ స్పాండిలోసిస్, లేదా ఒక ఎక్స్రే చూసేసి ఇంకా నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది. మరీ దారుణం ఏంటంటే ఒక 25 ఏళ్ళ అబ్బాయి కూడా వచ్చి డైరెక్ట్గా ఇబ్బంది ఏంటండి అంటే, సరే సార్ నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అంట. అది కాదు సార్ ఇబ్బంది, అసలు మీకు ఇబ్బంది ఏంటి అంటే మెడ నొప్పి. సో అందుకని ఈ వీడియో కొంచెం క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేయాలనుకున్నాను. అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మనకి ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి మనిషికి ఏదో ఒక జాయింట్ అరుగుతూ వస్తూ ఉంటుంది. జాయింట్లు అరుగుతూ వస్తూ ఉంటాయి, లేదా లోపల ఉన్న డిస్కులు అరుగుతూ వస్తూ ఉంటాయి. సో లేదా మోకాళ్ళ జాయింట్ అరుగుతూ వస్తూ ఉంటుంది, తుంటి జాయింట్ అరుగుతూ వస్తూ ఉంటుంది, భుజం జాయింట్ అరుగుతూ వస్తుంటుంది. ఎవరికో ఒకరికి అలా అరుగుతూ ఉంటుంది. అలాగ మెడలో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి లోపల ఉండే డిస్కులు అరిగి ప్లస్ దాని పక్కన ఉండే జాయింట్స్ ఏవైతే ఉంటాయో లింకులు అంటాం, అంటే ఒక వెన్నెముక్కి ఇంకో వెన్నెముక్కి కనెక్ట్ చేసే లింకులు జాయింట్స్, ఆ జాయింట్స్ కూడా అరిగిపోతే మనకి ఏజ్ ఆల్మోస్ట్ ఒక 50 దాటుతుంది, 60 దగ్గరలో ఉంది, 60 దాటింది. ఇలాంటి స్టేజ్లో మనకి ఈ చేంజెస్ అన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. దట్ ఈజ్ అ డీజనరేటివ్ డిజీజ్. డీజనరేటివ్ అంటే వయస్సు రీత్యా వచ్చే ఒక కండిషన్. అంతేగాని 20 ఏళ్ల వాళ్ళకి మెడనొప్పి వచ్చింది అంటే అది సర్వైకల్ స్పాండిలోసిస్ అని మాత్రం అనుకోవద్దు. సో ఈ మెడనొప్పి వచ్చేదానికి కారణాలు డెఫినెట్గా చిన్న వయసులో వచ్చే వాళ్ళకి, పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి డిఫరెంట్ కారణాలు ఉంటూ ఉంటాయి. చిన్న వయసులో వచ్చే వాళ్ళకి లోపల ఉండే డిస్క్ సమస్యల కంటే కూడా, జాయింట్ సమస్యల కంటే కూడా కండరాల సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉండే జనరేషన్ చేస్తున్న ఈ జనరేషన్ కానీ ఇప్పుడు ముందు జనరేషన్ కానీ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా మంది ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా డెస్క్ జాబ్లు ఎవరైతే కంటిన్యూస్గా చేస్తూ ఉంటారో, కంప్యూటర్ని అలాగే ముందు ఒకే పొజిషన్లో ఎప్పుడైతే పని చేస్తూ ఉంటారో, మెడ అసలు తిప్పకుండా అటు ఇటు చూడకుండా, అసలు రెస్ట్ లేకుండా, మెడ ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో కండరాల ఇబ్బందులు చాలా తొందరగా వస్తూ ఉంటాయి. సో ఈ కండరాల ఇబ్బందుల వల్ల చాలామందికి మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అది డెస్క్ జాబ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెసివ్ యూసేజ్, ఎక్కువగా యూస్ చేయడం వల్ల అండ్ పిచ్చిగా యూస్ చేయడం వల్ల, మనం డైరెక్ట్గా నార్మల్గా యూస్ చేయడం మానేసి పడుకుంటూ ఏదో తల పైకి పెట్టి వరుస 2-3 గంటలు సినిమా చూడడము, లేదా ఏదో సోఫాలో కూర్చుని తల బాగా ఉంచేసి ఒక 2-3 గంటలు గేమ్లు ఆడుకోవడము, యూట్యూబ్లు చూసుకోవడము, ఇవన్నీ కూడా వాటికి ఒక ఫ్యాక్టర్స్గానే చెప్పచ్చు మనం. అదే వయసు పెరిగిన వాళ్ళకి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళకి వచ్చి మెడ నొప్పి వేరే రకం, కండరాల ఇబ్బంది వల్ల కాదు, అది అరుగుదల వల్ల. అదే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే. సో వాళ్ళకు వచ్చే మెయిన్ ప్రైమరీ సిమ్టమ్ ఏంటి అంటే మెడనొప్పి. సో ఈ మెడనొప్పి ఎప్పుడైతే మెడ నుంచి భుజానికి, భుజం నుంచి చేతికి, వేళ్ళకి, ఇదంతా చెయ్యంతా కూడా వచ్చేస్తుంది, చెయ్యంతా తిమ్మిరెక్కుతుంది అంటే అది ఓన్లీ అరుగుదల వల్ల కాదు, లోపల మెడలో ఉండే ఒక డిస్క్ జారి చేతికి వచ్చే నరాన్ని ఒత్తుకుంటోంది అని దాని అర్థం. సో అది డిస్క్ ప్రొలాప్స్. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే ఆ డిస్క్ అంతా కూడా జారిపోతుందో అప్పుడు వాళ్ళకి అడిషనల్గా డిస్క్ ప్రొలాప్స్ అని కూడా ఉంటుంది, స్లిప్ డిస్క్ అని కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చెయ్యంతా లాగుతుందో అది నరం ఒత్తుకోవడం వల్లే. సో చాలా వరకు స్లిప్ డిస్క్ వల్లే. సో ఇలా చాలా రకాల కారణాలు ఉంటూ ఉంటాయి. అండ్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే యంగ్స్టర్స్కి ఎప్పుడు కూడా వెంటనే ఎక్స్రేలు, ఎంఆర్ఐలు తీయాల్సిన అవసరం అయితే లేదు. అన్లెస్ మనకి చెయ్యంతా లాగుతుంది అంటే దట్ ఈజ్ ఇండికేషన్ లోపల ఎక్కడో నరం ఒత్తుకుంటోంది. అప్పుడు డెఫినెట్గా మనం లోపలికి వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ ద్వారా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎక్స్రేలో ఎముకలు తెలుస్తూ ఉంటాయి, ఎంఆర్ఐలో డిస్కులు, నరాలు తెలిసిపోతూ ఉంటాయి. సో మొత్తం ఫుల్ క్లారిటీ మనకి ఎక్స్రే, ఎంఆర్ఐలో వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఓన్లీ మెడ నొప్పి ఉంది, అది 1-2 రోజుల నుంచే ఉంది అనుకుంటే డెఫినెట్గా ఎక్స్రే, ఎంఆర్ఐలు ఏమి తీయాల్సిన అవసరం లేదు.
రెస్ట్ తీసుకోవడం కానీ, నెక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా చిన్న చిన్న మసిల్ రిలాక్సెంట్స్ ఒక వారం రోజులు వాడి దాంతో తగ్గుతోంది అనుకుంటే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 వారాల తర్వాత కూడా కంటిన్యూస్గా నొప్పి వచ్చేస్తుంది అనుకుంటే మటుకు మెడ నొప్పికి కూడా మనం ఎక్స్రే ఎంఆర్ఐలు తీయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్కి వచ్చేసరికి మనకి ఏజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతున్న వాళ్ళకి వస్తూ ఉంటుందో వాళ్ళల్లో కూడా చిన్న చిన్న సైన్స్ ఉంటూ ఉంటాయి దీన్ని డయాగ్నోస్ చేయడానికి. మెడ నుంచి చెయ్యంతా లాగడం కానీ, ఈ మెడ నుంచి ఈ వెనకాల భాగంలో, తల వెనకాల భాగంలో మనకి బాగా నొప్పి వస్తూ ఉంటుంది, తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. దాన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. అంటే మెడలో ఎప్పుడైతే ఈ డిస్క్ ప్రాబ్లంలు ఉన్నా, ఏ నరం ఒత్తుకుంటున్నా, సెంటర్ నరం ఒత్తుకుంటున్నా, లేదా జాయింట్లు అరుగుతున్నా మనకి ఈ నొప్పి కిందకే కాదు, చేతికే కాదు, అప్పుడప్పుడు ఈ తల మీదకి వెళ్ళి తల వెనకాల భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మెయిన్ సిమ్టమ్స్ సర్వైకల్ స్పాండిలోసిస్కి. అండ్ దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్, చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. ఒకటి మందులు వాడుతూ ఉంటారు, మందులతో ఫిజియోథెరపీ అనేది చేస్తూ ఉంటారు. మందులు ఫిజియోథెరపీ ఎప్పుడైతే అంతలా పని చేయట్లేదో అనుకుంటామో మనకి మెడకి కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటూ ఉంటాయి. మెడకి కూడా లోపల ఒక మెషిన్లో చూసుకుని ఇంజెక్షన్స్, ఫేసెట్ జాయింట్ ఇంజెక్షన్స్ చేయొచ్చు, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ చేయొచ్చు, అక్కడ కూడా కొత్తగా రూట్ బ్లాక్స్ అనేవి చేయొచ్చు. సో ఇలా చాలా రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ వల్ల ఒక 100లో ఒక 60-70 మందికి బాగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది మెడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ఎప్పుడైతే మనకి మందులు పనిచేయట్లేదు, ఇంజెక్షను పనిచేయట్లేదు అనుకుంటామో ఇంకా ఫైనల్గా కొన్ని సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ బట్టి, మనకుండే సిమ్టమ్స్ తాలూకా సివియారిటీ అండ్ ఎంఆర్ఐలో ఉండే సివియారిటీ బట్టి 2 కోరిలేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా కావాలి, అవసరం పడుతుంది అనుకున్న వాళ్ళకి 100లో ఒక 10 మందికి సర్జరీ అయితే అవసరం పడుతుంది. అందులో డౌట్ ఏమీ లేదు. అందులో ఎటువంటి డౌట్స్ ఎప్పుడు కూడా ఉండవు. ఆ 10 మందికి ఎప్పుడైతే పెయిన్ ఎక్కువ ఉంటుంది, పట్టు తగ్గుతుంది, మనకి ఎంఆర్ఐలో కూడా తెలుస్తుంది అనుకున్నప్పుడు సర్జరీ అనేది డెఫినెట్లీ ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎటువంటి సర్జరీ, ఏ రకమైన సర్జరీ అనేది మటుకు కొంచెం డీటెయిల్డ్గా చెప్పాల్సి ఉంటుంది. అది డెఫినెట్లీ తర్వాత వచ్చే వీడియోస్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా చెప్తూ ఉంటాను. నమస్తే.